తాజాగా వెలువడుతున్న బ్రేకింగ్స్ ఏంటి అంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వాళ్ళ భార్య వీళ్ళిద్దరిని అమెరికా ఎత్తుకెళ్ళిపోయింది అని. వెనిజులా తెల్లారేలోగా అమెరికా వచ్చేసి వెనిజులా మీద దాడి చేసి విచ్చలవిడిగా బాంబులేసి దాడి చేసి నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుని వాళ్ళ భార్యను ఎత్తుకెళ్ళిపోయారు. చంపేశారా ఎత్తుకెళ్ళిపోయారా తెలియదు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించారు, అవును ఆయన మా కస్టడీలో ఉన్నారు, మా అదుపులో ఉన్నారు, చంపేస్తున్నారా లేకుంటే మామూలుగా ఉన్నారా తెలియదు. ఎవరికైనా అనిపించవచ్చు ఎక్కడ అమెరికా ఎక్కడ వెనిజులా. అమెరికాలో ఒక విమానం కనుక స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా వచ్చి వెనిజులాలో ఆగాలంటే 30 గంటల టైం పైన పడుతుంది. మరి ఈ రెండు దేశాల మధ్య ఏంటి అంటే వెరీ సింపుల్. వెనిజులా దగ్గర విపరీతమైనటువంటి ఇంధనం ఉంది. ఆ ఇంధనం అమెరికాకు కావాలి. పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఉంది చాలా, అది అమెరికాకు కావాలి. ఎందుకు కావాలంటే మేము తోపులం ప్రపంచంలో. వాడు వెనిజులా వాడు చిన్నోడు, వాని దగ్గర ఏంటి మాకు ఇవ్వడా, వాడు మాకే అడ్డొస్తాడా? మేము నడిపేదే కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వాలను, మా కార్పొరేట్ కంపెనీలకే వాడు అడ్డుకుంటాడా? వాడెంత వానికి అతెంత. అందుకని చెప్పి వెళ్ళి వాని మీద దాడి చేసి ఎత్తుకొని వచ్చి వాడిని చంపేస్తాం. తర్వాత మాకు ఎవడైతే పావుగా ఉంటాడో వాడిని కూర్చోబెడతాం. ఆ దేశంలో వనరులన్నింటినీ మేము ఎత్తుకెళ్ళిపోతాం. ఎందుకంటే మేము బలవంతులం కదా. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ. సో ఇదే డైరెక్ట్గా అప్లికేబుల్ చేస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోరు కదా. కనీసం మిగతా వాళ్ళని నమ్మించినట్లయినా ఉండాలి కదా. అందుకనే ఏం చేస్తారు, ఈ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఏదో ఒక అబద్ధం వేయాలి, ఏదో ఒకటి వేయాలి. ఏమెత్తున్నారు ఇప్పుడు, ఆయన అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ నడుపుతున్నారు అని చెప్పి వేశారు. అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ నడుపుతున్నారు, అమెరికాలో కూడా పంపిస్తున్నాడు అని. ఎవడు అమెరికా వాడు డిజైన్ చేయడానికి? నీ దాంట్లోకి డ్రగ్స్ వస్తే నువ్వు రాకుండా ఆపుకోవాలి ఫస్ట్. ఈయన నడిపిస్తున్నాడని ఎవరికి తెలియదు. ఆయన చాలాసార్లు ఖండించాడు. ఇదంతా అమెరికా పన్నుతున్న నక్క జిమ్మిక్కులు, ఇవన్నీ కుయుక్తులు అని చెప్పి కూడా చెప్పాడు ఆ నికోలస్ మదురో. కానీ వీళ్ళకి అవన్నీ పడవు కదా. ఇప్పటికే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 47 ప్రభుత్వాలను కూల్చేసింది అమెరికా. ఎందుకని? వాళ్ళకి ఆ వనరులు కావాలి, కూల్చి పడదొప్పుతారు. వీళ్ళకి కావాల్సిన ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటారు. ఈ ధర్మమా? అమెరికా వచ్చి ఇంకొక దేశ సార్వభౌమత్వం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని వాళ్ళ భార్యని ఎత్తుకెళ్ళిపోవడం బలవంతుడైతే అట్లా చేయొచ్చా? చిన్న దేశాల మీద దాడి ఇట్లా చేయొచ్చా? ఆ వనరులను ఇట్లా దోచుకోవచ్చా? ఎవరినన్నా చంపాలి అంటే ఏదో ఒకటి ఇట్లా. సద్దాం హుసేన్ చంపాలంటే అప్పుడేం చెప్పారు, మొత్తం ఆయన మనుషులందరినీ చంపేసేకి ఏదో తయారు చేస్తున్నాడు అన్నారు. అంతర్జాతీయంగా ఎవరు పోయి అక్కడ ఎత్తికినా ఏమీ దొరకలే. ఏదో ఒకటి బూచి చూపెట్టాలి, వీళ్ళకి అడ్డున్న వాళ్ళని చంపేయాలి. ఇప్పుడు ఇక నికోలస్ మదురో అడ్డున్నాడు, చంపేయాలి, ఏదో ఒక బూచి కావాలి. ఎత్తుకెళ్ళిపోయారు. చంపారో పెట్టుకున్నారో తెలియదు. ఎంత దారుణం. ఒక దేశంలోకి జొరగబడి ఆ దేశ అధ్యక్షుడిని కంప్లీట్ రాజరికమే. అక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నామని ఎప్పుడైనా కనుక అమెరికా చెబితే అంతకుమించి బూత్ ఇంకొకటి లేదు. ఏ దేశ పీడిత ప్రజల కోసమో, ఏ దేశ బాధితుల కోసమో నిజాయితీగా పనిచేసిన చరిత్ర అమెరికాకు ఇప్పటి వరకు లేదు. కుండ బద్దలు గట్టి చెప్పచ్చు. వాళ్ళు ప్రభుత్వాలు నడిపేదే కార్పొరేట్ స్వామ్యం. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పీఠం మీద ఉండేదే ఒక ఆయన పెద్ద వ్యాపారవేత్త, వ్యాపార ప్రయోజనాల కోసం తప్పితే అంతకుమించి ఏ రకంగా కూడా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారని చెప్పి రవ్వంతా కూడా వాళ్ళ దేశ ప్రజలు బాగుండాలని పనిచేస్తారంటే ఓకే. దానికోసం వేరే దేశాల మీద దాడులు, వేరే దేశాలను ఎత్తుకెళ్ళిపోవాలి, వేరే దేశ అధ్యక్షులను చంపేయాలి, వేరే దేశ వనరులను దోచుకోవాలి. ఇదేమి ఈక్వేషన్ రాబోయ్? ఇదేమి ఈక్వేషన్? తొక్కలోడిది. బలం ఉంది, అధికారం ఉంది అని చెప్పి ఏది మరి రష్యా మీద దాడి చేయమనండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సగం అమెరికాని లేపి అవతల పడదొబ్బుతారు. ఉత్తర కొరియా మీద చేయమనండి, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సగం లేచి వాషింగ్టన్ లేపి అవతల పడదొబ్బుతారు. ఉత్తర కొరియా మీద చేయమనండి, కిమ్ జాంగ్ ఉన్ పాలిస్తున్నాడు కదా, చేయమనండి. బలమైన వాళ్ళ దగ్గరకు పోరు. అంటే చిన్నోళ్ళే కావచ్చు, పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి కదా. వెనిజులా దేశం మీద దాడి చేసే అధ్యక్షుని వాళ్ళ భార్యను ఎత్తుకెళ్ళినా ఏం చేయలేదు, చిన్నోళ్ళనే కదా. ఇదేం దుర్మార్గం.